పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ సెటైర్లు వేసింది. కూచ్బిహార్లోని మదన్ మోహన్ మందిరంలో ఆమె గంట మోగించిన తీరును విమర్శిస్తూ మమతా బెనర్జీకి గంట ఎలా మోగించాలో కూడా తెలియదు అని ట్వీట్ చేసింది. ఆమె హిందూ సంప్రదాయాలను అర్థం చేసుకోరని, వింతైన మహాభావాలతో హిందువులను అవమానించే హక్కు ఆమెకు లేదని విమర్శించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 వేదికగా నిర్వహించిన డ్రోన్ షోకు గిన్నిస్ బుక్ రికార్డు. సీఎం రేవంత్ రెడ్డికి ధృవపత్రాన్ని అందజేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డు సభ్యులు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు మన తెలంగాణ ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారికి అందజేస్తున్న వరల్డ్ రికార్డ్ ప్రమాణ పత్రము. బహుశా అందరి చేతుల్లో ప్లేట్లోనేమో చప్పట్లు కొడుతులేరు. సో ఇప్పటిదాకా విన్నారు, తిన్నారు, అదే ఆనందాన్ని పంచుకోండి అందరూ కలిసి. సౌదీ అరేబియాలో కుండపోత వర్షం, జడ్జానగర మతలాకుతలం. ఆకస్మిక వర్షాలతో మక్కా ప్రావిన్స్ లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్స్ రద్దు. 80-90 కిలోమీటర్ వేగంతో ఈదురు గాలులు. 8 ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిక. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ 2వ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12న విడుదల కావాల్సిన సైక్ సిద్ధార్థ్ మూవీని వాయిదా వేశారు. ఈ సినిమాలో యంగ్ హీరో శ్రీనందు, యామిని భాస్కర్ జంటగా నటించారు. బాలయ్యకు తమ మద్దతు ఉందంటూ సైక్ సిద్ధార్థ్ ను జనవరి 1న విడుదల చేయనున్నట్లు మూవీ టీం తెలిపింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది. కరీంనగర్లోని డంప్యార్డ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి డంప్యార్డ్లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు దుర్వాసనతో చాలా ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చరిత్ర సృష్టించిన గ్లోబల్ సమ్మిట్ రికార్డు స్థాయిలో పెట్టుబడులు. ₹5,75,000 కోట్ల పెట్టుబడులతో సంచలనం. పెట్టుబడులకు తరలివచ్చిన దిగ్గజ సంస్థలు. అనుకున్న దానికంటే మించి సదస్సు సూపర్ సక్సెస్. తెలంగాణ అనుకూలతలు వివరించడంలో సఫలీకృతం. కాంగ్రెస్ నాయకుడుల దాడి, బీఆర్ఎస్ కార్యకర్త మృతి. పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ నాయకుల దాడులు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య అక్కడికక్కడే మృతి. దాడిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్యతో పాటు 15 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దృశ్యం చూస్తున్న పోలీసులు గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని ముందస్తుగా చెప్పినా పెడచెవిన పెట్టిన సూర్యాపేట పోలీసులు, ఎన్నికల అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన బీఆర్ఎస్ కార్యకర్త. మనకు కావాల్సింది స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ కాదు. కొంతమంది అధికారులు దేశాన్ని ఉద్ధరించినట్టు ఫీల్ అవుతుంటారు. మీకు రోజు వస్తే 4 ఫైళ్లు వస్తాయి, అంతే కదా సీఎం చంద్రబాబు. మీ అందరు కూడా ఒకటి, చాలా మంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి. మనం హార్డ్ వర్క్ కాదు, కావాల్సిన స్మార్ట్ వర్క్. నేను రిపీట్గా చెప్తాను, ఎవ్రీథింగ్. ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి, అంతేనా? మీకు 6 వస్తుందంటే 5-6 చూద్దాం. కొన్ని డిపార్ట్మెంట్ని బట్టి ఇంకొకటి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్. ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. దిస్ ఇస్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకు అది జరుగుతూ ఉందంటే, కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు. అవసరమైతే రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్ ఏమి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు? మీ పర్ఫార్మెన్స్ అంతా ఎవ్రీథింగ్ ఆన్లైన్. అకౌంటబిలిటీ ఒకప్పుడు నేను చూసేవాడిని, కూడా చెప్తాను మళ్ళీ. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కిందన పైకి పంపించేవాళ్ళు. కడాన లింక్ ఫైల్ ఉండేది కాదు. అంటే ఎవడేం చేశాడు ఎవరు తెలిసేది కాదు. ఇప్పుడు నేను నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాను, సాయి ప్రసాద్ అందరి గురించి మీకు చెప్పాను. రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ లింక్ ఫైల్.
బ్లాక్ చైన్, ఇంకా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్. ఇంకొక పక్కన ఇంకో మాట చెప్పి ఎందుకు మన ఆఫీస్కి రావాలి? రిజిస్ట్రేషన్ అయింది, కొరియర్ సర్వీస్లో పంపించేయండి రిజిస్ట్రేషన్ డేట్స్. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, పట్టాదారు పాస్ పుస్తకం మీ దగ్గర ఎందుకు రావాలి? ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలని, ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాను నేను కొరియర్ సర్వీస్లో. అంటే ది వే ఐఎమ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీకు హ్యూమన్ టచ్ తగ్గితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పబ్లిక్ మనం సర్వీస్ చేస్తున్నాం తప్ప వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 20 బాంబు బెదిరింపు మెయిల్స్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరచుగా వస్తున్న బాంబు బెదిరింపులపై డీసీపీ రాజేష్ స్పందించారు. ఈ సంవత్సరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 20 బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వాటిలో 5 ఛేదించారు. వచ్చిన ఆ 20 మెయిల్స్ లో అన్ని ఫేక్ మెయిల్స్ గా గుర్తించామని, వచ్చిన ప్రతి మెయిల్ కు స్పందిస్తామని, దేనిని తేలికగా తీసుకోమని డీసీపీ స్పష్టం చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. ఈ సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై విమర్శలు గుప్పించారు. కృష్ణారావు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్ ను బయటపెడుతోంది. ఆయన చేసిన అన్ని ఆరోపణలకు ఆధారాలతో సహా వివరణ ఇస్తా. ఆ మాటలకు ఫీల్ అయ్యేది లేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం హైదరాబాద్ జిల్లాలో ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. హైదరాబాద్ జిల్లాలో మొదట బోయిన్పల్లి కంటోన్మెంట్ ఏరియా నుండి, ఆ తర్వాత సనత్ నగర్, ఆ తర్వాత జూబ్లీ హిల్స్, ఈ 3 నియోజకవర్గాల్లో ఇవాళ జనం బాట కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రత్యేకించి ఈరోజు మనం బోయిన్పల్లిలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాము. ఈ మన ఊరు మన బడిలో స్కూల్ రిపేర్ చేశారు. కాకపోతే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మిగిలి ఉన్నాయి. పర్టికులర్లీ కాంపౌండ్ వాల్ లేకపోవడం, సీసీ కెమెరాలు లేకపోవడం, చాలామంది లోపలికి రావడం, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. వీటినన్నిటినీ కూడా దగ్గరుండి సరిచేసే ప్రయత్నం చేస్తాం. ఇదే స్కూల్లో అంగన్వాడీ కూడా కలిపారు, కానీ అంగన్వాడీలో హెల్పర్ లేకపోవడం, 3 సెంటర్లకు కలిపి ఒకే చోట అంగన్వాడీ ఉండడంతో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. పైగా ఈ తర్వాత మేము గర్ల్స్ స్కూల్ కూడా వెళ్తాం, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. సో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకించి విద్య, స్కూళ్ళ పరిశీలన, వైద్యం, హాస్పిటల్స్ పరిశీలన, తర్వాత మౌలిక వసతులు, డ్రైనేజ్ కానీ వాటర్ కానీ, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. వీటితో పాటు ఇండ్లు లేనటువంటి అంశాలు, పట్టాలు లేనటువంటి అంశాల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేసి పనిచేయడం జరుగుతుంది. సో ఈ స్కూల్లో ఇవాళ మేము చూసినాం ఈ ఇష్యూస్ ఒక సంస్థగా మేము సాల్వ్ చేయగలిగేటి మేము చేస్తాము. ఇందాక మీరు చూసినట్టు టాప్ 10 పీపుల్కి కూడా మేము స్కాలర్షిప్ ఇస్తామని చెప్పాము. అట్లాంటివి మేము చేస్తాం. కానీ ప్రభుత్వం మెడల్ వంచి చేయించాల్సిన వాటికి కూడా ఖచ్చితంగా ఫైట్ చేసి సాధిస్తాం. ఏ జిల్లాకు వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ, సమస్యలను పరిష్కరించేటటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రజలందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు. జాగృతి జనం బాట ఇవాళ హైదరాబాద్లో మొదలైంది, 5 రోజులు సాగుతుంది. మేడం, నిన్న కుకట్పల్లి ఎమ్మెల్యే గారు మీ మీద విమర్శలు చేశారు, దాని మీద మీరు ప్రధానంగా ఒకటండి, ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ నేను సమాధానం చెప్తాను, అందులో వేరే అనుమానం ఏం లేదు. కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా 1-2 డేస్లో నీట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నిటి కూడా సమాధానం ఇస్తాను. ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేసి అది అని చెప్పారు, అది అవుట్ రైట్గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను. కానీ వారు వాడిన భాష కానీ, వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. ఎందుకంటే 15 ఇయర్స్గా అక్కడి ప్రజలకు ఏవేవైతే వసతులు అందలేదో నేను వాటి గురించే మాట్లాడినా తప్ప వేరే ఏం మాట్లాడలేదు. సో వారి ఫ్రస్ట్రేషన్ వారు బయట పెట్టుకుంటున్నారు, దాంట్లో పెద్ద ఫీల్ అయ్యేది ఏం లేదు, ప్రజలు గమనిస్తున్నారు. థ్యాంక్ యూ. గత 10 సంవత్సరాలుగా మీరు కలిసి చేశారు కదా, పని చేశారు కదా, మరి అప్పుడు అనలేని మాటలు ఇప్పుడు మీరు కూడా వారి మీద మాటలు అన్నారని చెప్పేసి. అంటే మీరు నన్ను ఫాలో అయితలేరేమో. డే 1 జనం బాట స్టార్ట్ చేసిన రోజు నేను చెప్పాను. తర్వాత అంతకన్నా ముందు బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసిన సందర్భంలో కూడా నేను చెప్పాను. నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేశారు. సో మేము నిజామాబాద్లోనే ఉన్నా తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదు. ఈ జనం బాట కార్యక్రమం పెట్టుకున్నది కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరిగింది, ఏం జరగలేదు, ఈ అంశాలను డెఫినెట్గా బాగా ఆలోచన చేసుకుంటాం. మిగిలి ఉన్న పనులు చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. మంచి పనులు జరిగిన చోట జరిగినాయని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ మీ స్కూల్ కట్టిండ్రు, మంచిగా ఉంది కదా, పాత స్కూల్ నుంచి మంచిగా కట్టిండ్రు. కానీ ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి ఈ స్కూల్లో కూడా, వాటి మీద అయితే ఎవరో ఒకరు పనిచేయాలి. ప్రతిపక్షం పట్టించుకుంటలేదు, పాలకపక్షం అసలే పట్టించుకుంటలేదు. సో జాగృతి జనగలంగా ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ.